ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడంతో బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులను, అలాగే భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేస్తే తిరిగి అధికారంలోకి వస్తాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 2019లో వైఎస్ఆర్సీపీకి 150 పైగా సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు కేవలం 11 సీట్లు రావడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులేంటి? వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు చేసిన తప్పేంటి? అలాగే ప్రతిపక్షంలో ఉన్న జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఏ విధమైన పోరాటాలు చేశారు, వాళ్ళు అధికారంలోకి రావడానికి కారణం ఏంటి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెతకడం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరైన ప్రణాళికతో ఈ 5 సంవత్సరాలు చేయాల్సిన పనులు, పోరాటాలకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలా కనిపిస్తున్నాడు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ఏ విధమైన కారణమో అలాంటి కారణం వైఎస్ షర్మిల గారు కూడా అని చెప్పవచ్చు. ఏకంగా వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి అయిన వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే వైఎస్ షర్మిల, అలాగే వైఎస్ సునీత గారు వైఎస్ జగన్ పై పోరాటం మొదలు పెట్టారో అప్పటి నుండి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు కేవలం ఇవి రాజకీయ ఆరోపణలుగానే జనాలు భావించారు. కానీ ఎప్పుడైతే వైఎస్ షర్మిల గారు, అలాగే వైఎస్ సునీత గారు వైఎస్ జగన్, అలాగే వైఎస్ అవినాష్ పై విమర్శలు చేయడం మొదలు పెట్టారో అప్పుడు జనం ఆలోచించడం మొదలు పెట్టారు. వైఎస్ వివేకానంద హత్యలో అవినాష్ అలాగే జగన్ కి సంబంధాలు ఉన్నాయి, భారత్కి కూడా సంబంధాలు ఉన్నాయి అని భావించడం మొదలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అని కూడా చెప్పవచ్చు. 2019లో ఏ రకంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయిందో ఈ ఎన్నికల్లో మాత్రం అదే ఇన్సిడెంట్ మైనస్ అయిందని చెప్పవచ్చు. కేవలం అదే కాకుండా షర్మిలను వైఎస్ జగన్ ఎలాంటి ఇబ్బందులు పెట్టారో పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ షర్మిల జనాలకు చెప్పడం, ఎమోషనల్ కావడం, కన్నీరు పెట్టడం లాంటి ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. కడప లోక్సభ స్థానానికి వైఎస్ షర్మిల పోటీ చేసిన సందర్భంలో కూడా వైఎస్ షర్మిల పలు సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రవర్తించారు అంటూ కన్నీరు సైతం పెట్టుకున్నారు. మొత్తానికి వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలు జనాలకు బలంగా వెళ్ళాయి. అయితే జనం వైఎస్ షర్మిల వైపు నిల్చోకుండా కూటమి వైపు నిల్చున్నారు. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకును వైఎస్ షర్మిల మాత్రం చీల్చిందని చెప్పవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీని బ్రతికించింది వైఎస్ షర్మిల అని చెప్పవచ్చు. ఇక 2019 ఎన్నికల సమయంలో కావచ్చు, 2014 ఎన్నికల సమయంలో కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం వైఎస్ షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేశారు. అలాగే రోడ్ షోలు అంటూ, బహిరంగ సభలు అంటూ, ఒక అమ్మాయి అయినప్పటికీ ఎలాంటి పదవి తనకు లేకపోయినా కానీ తన అన్నను గెలిపించుకోవడం వైఎస్ షర్మిల గారు తీవ్ర ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అన్నకు దూరం కావడం, చెల్లి కొత్త పార్టీ పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి అన్నపైన డైరెక్ట్ గా పోరాటం మొదలుపెట్టి ఎట్టకేలకు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి తన అన్నను ఓడించడం జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం వైఎస్ షర్మిలను దగ్గరకు తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకుంటే మనకి మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే అవకాశమే ఉంటుంది. షర్మిల మనకు వ్యతిరేకంగా పోరాటం చేసినన్నాళ్ళు మన పార్టీ ఆంధ్రప్రదేశ్లో బతికే అవకాశం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న కొందరు నాయకులు అధికార పార్టీకి భయపడి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అన్న ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వైఎస్ షర్మిలను దగ్గరకు తీసుకోవాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే ప్రయత్నాలు కూడా వైఎస్ షర్మిలతో చర్చలకు సైతం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. కానీ షర్మిల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మే ప్రసక్తే లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు, నా పని నేను చేసుకుంటా పోతా, ఈ ప్రభుత్వంపై నేను పోరాడుతాను, ఎన్ని రోజులు పట్టినా సరే కానీ నేను పోరాడుతూనే ఉంటాను, కానీ ఆయనతో చేతులు మాత్రం కలిపే ప్రసక్తే లేదు అని వైఎస్ షర్మిల తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ అన్నా చెల్లెల బంధం ఇటువైపు దారి తీస్తుందో, ఇద్దరిని షర్మిలను వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా, లేక వైఎస్ జగనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయా? చూడాలి. థ్యాంక్ యూ.